నెల్లూరు 53వ డివిజన్ గాంధీ గిరిజన కాలనీలో పండుగల పెన్షన్ల పంపిణీ. ఇంటింటికి వెళ్లి అవ్వ తాతలు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు పెన్షన్ అందజేసిన మంత్రి నారాయణ, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కమిషనర్ నందన్ స్వయంగా ఒకరోజు వచ్చి ముందే పెన్షన్ అందజేసిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు. వెంకటేశ్వరపురంలో ఎన్టీఆర్ సుజల 28వ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి నారాయణకు స్వాగతం పలికిన స్థానికులు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, ప్రతి నెల 1వ తేదీ రాష్ట్ర ప్రజలకు పండుగ. 1వ తేదీ ఆదివారం కావడంతో ముందు రోజే పంపిణీ చేస్తున్నాం. తెల్లారి 6 గంటల నుంచే 68 లక్షల మందికి పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. ఇచ్చిన మాట ప్రకారం 4000 పెన్షన్లు అందిస్తున్న ఘనత సీఎం చంద్రబాబుది. గత ప్రభుత్వం నెలకు 1300 కోట్ల రూపాయల పెన్షన్లు చెల్లిస్తే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మా ప్రభుత్వం 2700 కోట్లు చెల్లిస్తుంది. 18 నెలల్లో 53,000 కోట్ల పెన్షన్లు చెల్లించిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. భారతదేశంలో ఎక్కడా కూడా పెన్షన్లు ఇంత మొత్తంలో ఇవ్వడం లేదని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 90% పూర్తయి అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా ముందుకు సాగుతున్నాం. మేనిఫెస్టోలో చెప్పినవన్నీ 100% అమలు చేస్తాం. నెల్లూరులోని సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తాం. 50 కోట్లతో డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చేస్తున్నాం. కాలువల ఆధునీకరణకు సహకరిస్తున్న నగరవాసులకు ధన్యవాదాలు తెలిపారు. పంపిణీ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో చేపట్టడం జరిగింది. ఈ నెల 28వ తారీఖునే ముందుగానే పంపిణీ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకొని ఈ యొక్క కార్యక్రమంలో ఎక్కడ ఏ ఇంటికి వెళ్ళినా ముఖ్యమంత్రి గారు మా కుటుంబానికి పెద్ద బిడ్డగా, అన్నగా, తండ్రిగా మాకు ప్రతి నెల పంపిస్తున్నాడని నారాయణ సార్ ఎవరిని అడిగినా ఎంతో సంతోషంగా ఒక పెద్దావిడ ఓరున ఆనంద బాష్పాలు రాల్చి ఈ ప్రభుత్వం చేసే మంచి పనులన్నీ మంత్రి గారికి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, మంత్రి నారాయణ గారిని వారి దీవెనలు, ఆశీర్వాదాలు అందించడం జరిగింది. ఈ నెల్లూరు నగరంలో సంపూర్ణంగా తాగునీరు అందించాలా, డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాలా, ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ఒక మున్సిపల్ స్కూల్స్ని, అన్ని హై స్కూల్స్ను కూడా 2 సంవత్సరాల కాలంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో విఆర్ హై స్కూల్తో మొదలుపెట్టి ఈరోజు నగరంలో నియోజకవర్గంలోని అన్ని స్కూల్స్ను కూడా పేద బిడ్డలకి మంచి విద్యను అందించాలనేటువంటి ఆలోచనతో పార్కులు కానీ ప్రతి ఒక్కటి ఒక మోడల్గా ఉండాలి అనే ఆలోచనతో నగరాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి మంత్రి గారు నారాయణ గారి సారథ్యంలో ఈరోజు నెల్లూరు నగరం రాష్ట్రంలోనే
విద్యా వ్యవస్థలో ఒక సమూల మార్పులకి శ్రీకారం చుట్టిన మొట్టమొదటి నియోజకవర్గంగా మైనారిటీలకి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ని, అదేవిధంగా గతంలో మంత్రిగా వారు రెసిడెన్షియల్ స్కూల్ని శాంక్షన్ చేశారు. దాన్ని పూర్తి చేసేదానికి మైనారిటీలకు చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా పూలే భవన్, అంబేద్కర్ భవన్, గతంలో వారు మంత్రిగా ఈ నెల్లూరు నగరంలో బీసీ భవన్ని నగర నడిబొడ్డున టూరిజం సెంటర్ పక్కనే స్థలం కేటాయించారు. అది అసంపూర్తిగా ఆగిపోయింది. అదేవిధంగా అంబేద్కర్ భవన్, జగజ్జీవన్ రామ్ భవన్ కూడా ఇచ్చారు. మైనారిటీలకు షాదీ మంజిల్స్ ఇచ్చారు. ఈరోజు అసంపూర్తిగా ఉన్నటువంటి బీసీ భవన్కి మంత్రి గారు తన సొంత నిధులు ట్రస్ట్ నుంచి ₹1 కోటి బీసీ భవన్కి కేటాయించడంతో పాటుగా నిన్నటి రోజున అసెంబ్లీలో మంత్రి గారు స్వామి గారికి, బాల వీరాంజనేయ స్వామి గారికి అంబేద్కర్ భవన్కు కూడా ట్రస్ట్ నుంచి ₹1 కోటి ఇస్తాను, మీరు వెంటనే వాటిని చేపట్టి బీసీ భవన్, అంబేద్కర్ భవన్ని నిర్మాణం పూర్తి చేయమని చెప్పి కోరారు. వారు ప్రభుత్వ నిధులతో పాటుగా స్వంత నిధులు కూడా సంక్షేమానికి అందిస్తున్నటువంటి మంత్రి గారికి అందరి తరపున, బీసీ ఎస్సీ వర్గాల తరపున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి నెల 1వ తేదీ తెల్లవారు నుంచే అవ్వాతాతలకు, వికలాంగులకు పెన్షన్స్ ఇవ్వాలి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం. దాని మీద రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు తెల్లవారు నుంచే ఇస్తున్నారు. గత ప్రభుత్వం కేవలం నెలకి 1,1300 కోట్లు మాత్రమే ఇస్తే, ఈ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులున్న 2,700 కోట్లు ఇస్తుంది. అంటే గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే మోర్ దెన్ డబుల్. 1,300 వాళ్ళు ఇస్తే ఈ ప్రభుత్వం 2,700 రూపాయలు, 2,700 కోట్లు ఖర్చు పెడుతుంది నెలకి. ఇంతవరకు తీసుకుంటే మొత్తం ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 53,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం పెన్షన్స్. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గత నెల వరకు 53,000 కోట్ల రూపాయలు. ఈరోజు నెల్లూరు జిల్లా తీసుకుంటే, నెల్లూరు జిల్లాలో 2,90,582 మందికి 126 కోట్లు యాక్చువల్గా జిల్లాలో ఇస్తున్నారు. నెల్లూరు సిటీ తీసుకుంటే నా ఒక్క సిటీలోనే 20,588 మందికి ఈరోజు పెన్షన్స్ ఇస్తున్నారు. నెల్లూరు కార్పొరేషన్ తీసుకుంటే 45,565 మందికి పెన్షన్స్ ఇస్తున్నారు. అవ్వాతాతలు కావచ్చు, వికలాంగులు కావచ్చు, లేదా బెడ్ మీద అటెండర్ సపోర్ట్ కావచ్చు, క్రానిక్ డిసీజ్ ఉండే వాళ్ళు కావచ్చు. ఈరోజు ఈ ప్రభుత్వం డబ్బులుండి కాదు ఎంత ఇచ్చేది. ఎలక్షన్స్ ముందు మాట చెప్పాము, మాట తప్పకూడదు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ప్రజలకు ఇచ్చిన మాట తప్పకూడదని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ పెన్షన్స్ ఇస్తున్నారు. ఎక్కడికి పోయినా వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. అంతేకాదు ముఖ్యమంత్రి గారు మాట చెప్పారు, 1వ తేదీ సెలవు అయితే ఆదివారం వచ్చినా, ఏదైనా పండుగ వచ్చినా ముందు రోజే ఇవ్వాలని. రేపు 1వ తేదీ ఆదివారం, అందుకనే 28వ తేదీ ఈరోజు ఇవ్వమన్నారు. ఈ విధంగా రాష్ట్రం మొత్తం ఈరోజు పండుగ వాతావరణంలో ఈరోజు ప్రజాప్రతినిధులు, అధికారులు వస్తున్నారు. మొదటి రోజే ఏ రోజైతే పెన్షన్స్ పెడతారో దాదాపు 99.5% ఇచ్చేస్తున్నారు రాష్ట్రం మొత్తం. ఈ విధంగా ఈరోజు నెల్లూరు సిటీ తీసుకుంటే, నెల్లూరు సిటీలో శాసనసభ్యుడిగా అనేక కార్యక్రమాలు టేకప్ చేశాం. అందులో ఇంపార్టెంట్ 2014-19లో ఎన్టీఆర్ సిటీలను స్టార్ట్ చేశాం. ఎన్టీఆర్ సిటీ వరకు తీసుకుంటే 3 లక్షల లీటర్ల వాటర్ని ప్రతిరోజు 60 ప్లేసుల నుంచి 60 ప్లేసుల్లో ఎన్టీఆర్ సిటీలు పెడదలుచుకున్నాం. 3 మదర్ ప్లాంట్స్ అవి పెట్టి 2,50,00,000 రూపాయలు 2014-19లో ఖర్చు పెడితే గత ప్రభుత్వం ఆపేసింది 5 ఏళ్ళు. అంటే గత 2014-19లో మేము ఖర్చు పెట్టిన డబ్బులు పోయినట్టే ప్రజాధనం. కానీ ప్రభుత్వం రాగానే వీటిలన్నింటినీ రివైజ్ చేసి ఈ రోజు వరకు పట్టాలనుకున్న 60 యూనిట్లలో 28 యూనిట్లు. ఈరోజు ఒక యూనిట్ ఇనాగరేషన్ చేసాం. ఇది 28 యూనిట్లు. మిగతావి కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేసి ప్రజలకి
చక్కటి వాటర్ ఎన్టీఆర్ సిజల్ ద్వారా చక్కటి వాటర్ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, నెల్లూరులో పార్కులు 47 పార్కులు ఉంటే దాదాపు 42 పార్కులు పూర్తయిపోయినాయి. కేవలం మరొక 5 పార్కులు ఉన్నాయి. ఈ 5 కూడా బహుశా ఇంకొక 10-15 రోజులు అయిపోతాయి. అవి అయిపోతే మరొక 2 పెద్ద పార్కులు కూడా టేకప్ చేస్తాం. వాటిని కూడా ఒక 6 నెలల్లో పూర్తయ్యేది చెప్తాను. అదేవిధంగా స్కూల్స్, పిల్లల స్కూల్స్ విఆర్ హై స్కూల్ని ఒక మోడల్ స్కూల్గా చేసాం. రాష్ట్రంలోనే పేద ప్రజలకి ఒక మోడల్ స్కూల్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేసాం. అద్భుతంగా ఉందని ప్రజలు, రాష్ట్ర ప్రజలు కూడా కొనియాడుతున్నారు. ఆ పిల్లలు కూడా చాలా చక్కగా చదువు చెప్తున్నారు. పాఠాలు చెప్పటమే కాదు, దాంతో వాళ్ళకి ప్రాక్టికల్స్, ల్యాబ్స్ డెమోన్స్ట్రేషన్ కావచ్చు, కంప్యూటర్ ల్యాబ్ కావచ్చు, రోబోటిక్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, ఇలా అన్ని యాక్టివిటీస్ ఉండేటట్టుగా అక్కడ ఏర్పాటు చేశారు. అలాంటివే నెల్లూరులో 15 స్కూల్స్ చేయబోతున్నాం. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయినాయి. అదేవిధంగా 42, 43, 44 డివిజన్లో ఉండే పేద ప్రజల కోసంగా మరొక స్కూల్ టేకప్ చేసాం. అది కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది. దాన్ని కూడా కంప్లీట్ చేయడం. ఇవి కాకుండా ఎండ్ రోడ్స్, డస్ట్ లేని నగరం చేయడానికి, దుమ్ము లేని నగరం చేయడానికి ఎండ్ రోడ్స్ జరుగుతున్నాయి. దోమలు లేని నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ జరుగుతుంది. నేను నెల్లూరు ప్రజలను ఒకటి అడిగేది, ఈ వర్క్స్ అన్ని చేయడానికి కొంత సమయం పడుతుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే భూమి లోపల తవ్వి పైపులు వేసి అవన్నీ లెవెల్స్ తీసుకొని చేయాలి. ఇది ఒకరోజు 2 రోజులు చేసింది కాదు. ఇది మరొక 6 నెలల నుంచి 1 ఇయర్ లోపల పడుతుంది. ఈ లోపల దోమలు నివారించడానికి ఫాగింగ్ చేయమని చెప్పాము. ఒక 1 ఇయర్ ఓపిక పడితే ఎక్కడైతే ఇప్పుడు లైన్లు వేస్తున్నారో ఆ ఏరియాలో దోమలు లేని నగరం అవుతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్, మూసుకుపోయిన డ్రైన్స్, అనేక డ్రైన్స్ నెల్లూరులో మూసుకుపోయినాయి. అది ఒకటి వల్లనే 2017లో వచ్చిన తుఫాన్కి నెల్లూరు నగరం మునిగిపోయింది. కొన్ని బిల్డింగ్లు అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయినాయి. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నెల్లూరు వచ్చి 7 రోజులు పోలీస్ పరేడ్ బస్సులోనే ఉండి మానిటరింగ్ చేశారు. అటువంటి పరిస్థితి రాకూడదని 50 కోట్ల రూపాయలు బడ్జెట్లో గత సంవత్సరం శాంక్షన్ చేస్తే ఆ డ్రైన్స్ వర్క్ స్టార్ట్ అయింది. ఆ డ్రైన్స్ స్టార్ట్ అయినాయి. అవన్నీ వర్క్ స్టార్ట్ అవుతుంది. 15 వర్క్స్లో 8 డ్రైన్స్ స్టార్ట్ అయినాయి. ఇది అయిన తర్వాత మిగతా కూడా చేస్తారు. అప్పుడు దాకా ప్రజలు కొద్దిగా సమయం పాటిస్తే ఆ డ్రైన్స్ అయిన తర్వాత పైన కూడా క్యాప్ వేస్తున్నారు, పైన కవర్ వేస్తే దోమలనే రావు. కాబట్టి కొద్దిగా ఓపికగా ఉండాల్సిందిగా నెల్లూరు ప్రజల్ని, కార్పొరేషన్ ప్రజల్ని కోరుతున్నాను.